నన్ను క్షమించుడి. రెండవ మాట ఏంటంటే మీరు ధైర్యంగా ఉండుడి. క్షమించుడి అని ఎందుకన్నానంటే నేను 11:30కి ఇక్కడ ఉంటానని చెప్పాను. అయితే అనివార్య కారణాలను బట్టి పిడుగురాళ్ళలో చాలా పెందలాడి బయలుదేరిన ఇక్కడికి రావడానికి రోడ్డు అసౌకర్యాన్ని బట్టి ఆలస్యమైంది. అయినా మరొక సహోదరుడు దేవుని వాక్యాన్ని అందించడం సంతోషం. ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ. ధైర్యంగా ఉండుడి. ఎందుకంటే ఇప్పుడు మొదలు పెట్టాడు, ఎప్పుడు ముగిస్తాడో అని మీరు అనుకుంటారేమో. ఆల్రెడీ నాకు సిగ్నల్ వచ్చింది. ఎందుకు అంటే మధ్యాహ్నం అయింది, మధ్యప్రదేశ్లో గొడవ చేస్తుంటాయి. మధ్యప్రదేశ్లో అంటే అర్థమై ఉంటుంది కొంతమందికి. అందుకని సమయానికి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే మళ్ళా తర్వాత సెషన్లో దేవుని వాక్యాన్ని మనం వింటాం. కాబట్టి మనం బైబిల్లో నుంచి ఒక వచన భాగాన్ని చదువుకొని చిన్న ధ్యానం చేసి అదే ధ్యానాన్ని తిరిగి సెషన్లో కొనసాగిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. మత్తయి 6:6. నేను చదువుతాను, తర్వాత చదివేటప్పుడు మీరు సహాయం చేయండి. ప్రారంభంలో నేనే చదువుతాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అందరం కలిసి చదువుదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్న ఈ సంఘమును బట్టి, జరుగుతున్న కూడికలను బట్టి, ఇప్పటి వరకు విన్న వాక్య సందేశాన్ని బట్టి సంతోషిస్తూ స్తుతిస్తూ మరికొద్దిసేపు మీ మాటలు విన ఆశపడుతుంటుండగా మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక కాలేజీలో ప్రొఫెసర్ గారు 3 పుర్రెలను బల్ల మీద పెట్టి ఆ పిల్లల్ని ఒక ప్రశ్న అడిగారు. అరే, మీలో ఎవరైనా ఈ పుర్రెలు కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు ఎవరో చెప్తారా అని. పిల్లలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని, ఇదేం ప్రశ్న అండి, పుర్రెలు ఎండిపోయిన తలకాయలు బల్ల మీద పెట్టి తెలివి కలిగిన వాడు ఎవరో చెప్పమంటున్నాడు. ఎవరైనా బతుకున్న వాళ్ళకి పరీక్ష పెట్టి మార్కులేసి తెలివి కలిగిన వాళ్ళు ఎవరో చెప్పమంటే చెప్తారు, కానీ ఎండిపోయిన తలకాయలు అక్కడ పెట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఏ పుర్రె కలిగిన వాడు తెలివి కలిగినవాడని. అసలు ఈయన పుర్రె బాగుందా అని అనుకుంటూ ఉండగా ఒక అత్యుత్సాహం కలిగిన కుర్రాడు లేచి, సార్ నేను చెప్తాను సార్ అని ముందుకొచ్చాడు. పిల్లలందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఏం చెప్తాడా అని. వాడు ముందుకొచ్చి 3 పుర్రెలను చేతులతో పట్టుకొని తడిమి అందులో లావుగా ఉన్న పుర్రె తీసుకొని, వీడు అందరికంటే తెలివి కలిగినోడై ఉంటాడు సార్ అన్నాడు. అప్పుడు ప్రొఫెసర్ అడిగారు, నువ్వు ఎలా చెప్పగలవరా అని. ఏం లేదు సార్, చాలా సింపుల్. మన కవి గారు చెప్పారు కదా, తిండి తింటేనే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అని అన్నారు. కాబట్టి వీడు బతుకున్న రోజుల్లో బాగా తినుంటాడు, అందుకని వీడికి బలం ఉండుంటది, దాని వలన వీడు తెలివి కలిగినోడని చెప్పాను సార్ అన్నాడు. ఈ లోపల మరొకడు లేచి ముందుకొచ్చి, లేదు సార్ వాడు చెప్పేది తప్పు, నేను చెప్తానని ముందుకొచ్చాడు. వాడేం చెబుతాడా అని ఎదురు చూస్తుండగా వాడు సన్నగా ఉన్న పుర్రె తీసుకొని, వీడు తెలివి కలిగినోడు సార్ అన్నాడు.
నువ్వెలా చెప్పగలవరా అంటే, ఏం లేదు సార్, సహజంగా లావుగా ఉండే వాళ్ళకి తెలివితేటలు తక్కువ ఉంటాయి సార్, సన్నగా ఉండే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి సార్, బాడీ ఎక్కువ ఉంటే మైండ్ తక్కువ ఉంటుంది సార్, అందుకని సన్నగా ఉన్న పుర్రె కలిగిన వాడు తెలివి కలిగిన వాడు అని చెప్పాను సార్ అన్నాడు. ఈ లోపల ఇంకొకడు తరగతి గదిలో నుంచి బయటికి వెళ్ళి వస్తా వస్తా ఒక ఎనప తీగ తీసుకొని వచ్చి, సార్ నేను చెప్తాను సార్ అన్నాడు. వీడేం చెబుతాడా అని ఆసక్తిగా పిల్లలందరూ ఎదురు చూస్తుండగా మొదట పుర్రె తీసుకున్నాడు. తీసుకొని ఆ ఇనప తీగను ఈ చెవిలో గుచ్చాడు. అది ఈ చెవిలో గుండా లోపలికి వెళ్ళి ఈ చెవిలో గుండా బయటకు వచ్చింది. అప్పుడు వాడు ప్రొఫెసర్తో అన్నాడు, సార్ వీడొట్టి ముద్దు రకం సార్ అన్నాడు. క్లాసులో పిల్లలందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ఎలా చెప్పగలిగావరా అన్నాడు. ఏం లేదు సార్, చాలా సింపుల్, వీడు ఈ చెవితో వింటాడు, ఈ చెవితో వదిలేస్తాడు. వెరీ గుడ్, బాగా వింటున్నారు మీరు. రెండవ పుర్రె తీసుకున్నాడు, మళ్ళా చెవిలో గుచ్చాడు. అది చెవిలో గుండా లోపలికి వెళ్ళి నోట్లో గుండా బయటకు వచ్చింది. సార్ వీడు మొదటోడు కంటే కొంచెం తెలియగలిగినోడు సార్ అన్నాడు. ఎలా చెప్పగలవరా అంటే, ఏం లేదు సార్, వీడు ఏదైనా వింటే మనసులోకి ఎక్కుతుంది, అడిగితే మాట నోట్లో నుండి బయటకు వస్తుంది సార్, ఒక 2 రోజుల దాకా గుర్తుంటుంది సార్ అన్నాడు. మళ్ళీ అందరు చప్పట్లు కొట్టారు. ఇంకెన్ని మిగిలాయి? 3 ఒకటి. వెరీ గుడ్. మధ్యలో అట్లా ప్రశ్నలు అడుగుతుంటాను, మీరు తెలియదని కాదు, మీరు వింటున్నారని నాకు ధైర్యం. ఓకే, 3వ పుర్రె తీసుకొని మళ్ళా గుచ్చాడు. అది చెవిలో గుండా లోపలికి వెళ్ళి కిందకి దిగింది. అప్పుడు అన్నాడు, సార్ వీడు సార్ అందరికంటే నంబర్ 1 తెలియగలిగినోడు సార్ అన్నాడు. ఇది అలా చెప్పావరా అన్నాడు. ఏం లేదు సార్, వీడు ఏదైతే వింటాడో అది కిందకి హృదయంలోకి లోపలికి దిగుతుంది సార్ అన్నాడు. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. సరే, ఇది ఒక కథ ఎందుకు చెబుతారంటే ఆ కథలోని నీతి ఏంటో తెలుసుకోవడానికి చెబుతారు. ఈ కథలోని నీతి ఏంటంటే మనం చెప్పేది కాదు, ఇంతకీ మనదేం పుర్రే అని తెలుసుకోవడమే నీతి. ఇప్పుడు వాక్యం వినే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఇంతకీ మీది ఎన్నో పుర్రే అది చెప్పండి, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. 4దా? 1దా? మీరు 3వదని చెబుతారని నాకు తెలుసు, కానీ నమ్మడానికి నేను అంత అమాయకుడిని కాదు. మీరు 3వ పుర్రె అవునో కాదో మీతోనే చెప్పిస్తాను. జనవరి నెల, ఇది ఫిబ్రవరి కదా, జనవరి నెల 2వ ఆదివారం మీ చర్చిలో పాస్టర్ గారు చెప్పిన మెసేజ్ ఏంటో చెప్పండి చూద్దాం. అందరికీ కంటి చూపే కానీ నోటి మాట లేదే, అదనమాట. ఇప్పుడు 3వ పుర్రె అని చెప్పారు. మరి 3వ పుర్రె అయితే ప్రసంగం అంతా ఎవరికి గుర్తుండదు, కనీసం ఆ సన్నివేశం అంశం అదైనా గుర్తుండాలి. నాకు కూడా గుర్తుండదు, కానీ ఒక్క మాట అయినా, ఒక సన్నివేశాన్ని గురించిన సన్నివేశం ఒకటైనా మన మనస్సులో పడాలి. అలా పడితేనే 3వ పుర్రెని. ఇశ్రాయేలు దేశంలో చాలా మంది ఆడపిల్లలు ఉండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం, ఆ పాపను తీసుకొని వెళ్ళాలి. హలో, బ్యాక్ తీసుకెళ్ళాయన, వెనక్కి. నాకు ఒక బలహీన 9వ అధ్యాయం 6 కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన భుజము మీద రాజ్యభారముండును అని ఈ ప్రవచనాన్ని దృష్టిలో పెట్టుకున్న ఇశ్రాయేలు దేశములోని చాలా మంది ఆడపిల్లలు ఆ మెస్సయ్య మా కడుపున పుట్టాలి అని ఎదురు చూస్తుండగా యేసయ్య మెస్సయ్యగా మరియ కడుపున పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో 2 అద్భుతమైన కారణాలు ఏంటంటే, ఒకటి మరియ యొక్క పవిత్ర జీవితం, 2వది మరియ యొక్క జ్ఞాపకం ఉంచుకునే జీవితం. తనతో పలకబడిన మాటలు ఆమె తన హృదయములో భద్రము చేసుకొనెను అని లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మీరు చదివితే
2 సార్లు ఆ మాట రాయబడింది. తనతో చెప్పబడిన మాటలు హృదయంలో భద్రం చేసుకుంది. అయితే అరే మేము యేసయ్యకి తల్లి అయ్యే అవకాశాన్ని మిస్ అయిపోయామే అని బాధపడే వాళ్ళతో ప్రభు ఏమన్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు, ఆ మాట విని దాని చొప్పున చేయువాడు, వారే నా తల్లి నా సహోదరుడు అన్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం వినాలి, నిలవాలి. వాక్యం వినాలి, అది లోపల నిలవాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను.